ఆచార్య దేవో భవ అంటూ ఆచార్య స్థానాన్ని గౌరవిస్తుంది భారతీయ సంప్రదాయం. అందరూ ఆచార్యులు కాలేరు. ఆచార్యపీఠమెక్కేందుకు అసాధారణమైన అర్హతలెన్నో కావాలి. వాటితో పాటు అసామాన్యమైన శీల సంపద కావాలి. దానిని మించి శిష్యగణాన్ని కన్నబిడ్డల్లా భావించగల భావౌన్నత్యం కావాలి. సత్యాన్వేషణ పట్ల తపన కావాలి. పరిశోధన పట్ల పట్టుదల కావాలి. అద్భుతమైన మేధాశక్తి కావాలి. అనవరతం అవిరళ కృషి చెయ్యగల ఆత్మనిగ్రహం కావాలి. శాస్త్ర విజ్ఞానాన్ని అరటిపండు ఒలచినట్లు శిష్యులకందించే కళ తెలియడమే కాదు, వేలాది మంది విద్యార్థులకు చదువుల చలివేంద్రంలాంటి గురుకులాలు, విద్యాలయాలు, విద్యా కేంద్రాలు నిర్మించి నిర్వహించే సామర్థ్యం కావాలి. గురుకులాలు నిర్మించడమే కాదు, ఆరోగ్యవంతమైన సమాజాలను నిర్మించడంలో కూడా ఆచార్యులది అత్యంత ప్రధాన పాత్ర. ఆచార్యుడు ఉన్నతాదర్శాలకు సజీవమూర్తిగాను, విద్యార్థి సమాజాలకు చైతన్య స్ఫూర్తిగాను నిలవగలగాలి. అందరికీ అనుసరణీయమైన జీవిత విధానాన్ని అసిధారావ్రతంలా ఆచరించాలి. ఇన్ని అర్హతలు గల ఆచార్యులు ఈనాటి సమాజంలో లభించడం సాధ్యమా అనే సందేహాన్ని పటాపంచలు చేసి నేనున్నాను అని నిరాడంబరంగా ప్రకటించగల నిర్మల హృదయులు ప్రొఫెసర్ తీగుళ్ల పార్థసారథి గారు. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో రసాయనిక శాస్త్ర శాఖలో ఆచార్యులుగా అతి విశిష్ట సేవలందించి శాస్త్రజ్ఞుడిగా, శాస్త్రాధ్యాపకుడిగా చెరగని కీర్తిని సాధించిన గురువరేణ్యులు శ్రీ పార్థసారథి గారు. మారుమూల గ్రామంలో అతి సామాన్య కుటుంబంలో పుట్టి అణునిర్మాణ విజ్ఞాన శాస్త్ర శిఖరాలను అధిరోహించిన పరిశోధక శిరోమణి పార్థసారథి గారు. అర్జునుడికి గీతాశాస్త్రం బోధించిన అలనాటి పార్థసారథి పేరునే కాక ఆయన అడుగు జాడలను కూడా అనుసరించి అసంఖ్యాకమైన శాస్త్ర విద్యార్థులకు మార్గదర్శనం చేసిన ఈనాటి పార్థసారథి ప్రొఫెసర్ తీగుళ్ల పార్థసారథి గారు. తన సౌశీల్యంతో, సౌజన్యంతో, శాస్త్రజ్ఞానంతో, సత్యాన్వేషణ తత్పరతతో, శీల సంపదతో, శిష్య ప్రేమతో, మేధాశక్తితో, బోధనా చాతుర్యంతో అందరినీ మెప్పించిన ప్రొఫెసర్ పార్థసారథి గారు ఆచార్యపీఠానికి కావలసిన అర్హతలన్నీ కలిగినవారు మాత్రమే కాదు, ఆ పీఠానికే అలంకారంగా నిలిచి వన్నె తెచ్చిన ధన్యజీవి. 1958వ సంవత్సరం ఆగస్టు 8వ తేదీన జన్మించారు. ఆయన జన్మస్థలం ప్రస్తుతం సూర్యాపేట జిల్లాలో నాగారం మండలంలో ఉన్న ఈటూరు అనే చిన్న పల్లెపట్టు. ఆయన తండ్రి మల్లయ్య గారు ఆ గ్రామంలో వ్యవసాయదారు, తల్లి పిచ్చమ్మగారు. తొలి రోజుల నుంచి పార్థసారథి గారికి తోడు వచ్చిన సద్గుణాలు, క్రమశిక్షణ, పఠనాసక్తి, తెల్లవారడానికి జాము ముందే లేచి అమ్మ పాలు పితకడానికి ఉపక్రమిస్తుండగా బిడ్డ చమురు దీపం వెలుగులో చదువు ఆరంభించేవాడు. ఈ క్రమశిక్షణా దీపమే ఈనాటికి ఆయనలో నిలచి ఆయన జీవితంలోనే కాక ఆయన బాటను అనుసరించే శిష్యుల జీవితాల్లోనూ వెలుగులు నింపుతున్నది. ప్రాథమిక విద్య కోసం 10 సంవత్సరాల వయసులో రోజూ నడిచిన 10 కిలోమీటర్ల నడక పార్థసారథి గారి పట్టుదలను పెంచిందే కాని కష్టంగా కనిపించలేదు. విద్య మీద ఆయన ఆసక్తి అలాంటిది. మరి ఆ విద్యాసక్తి కారణంగానే
స్కూల్ విద్యార్థి దశలో మొదట ఈటూరులోనూ, అటు తర్వాత ఫణిగిరిలోనూ అన్ని తరగతుల్లోనూ ప్రథమ స్థానాన్ని పార్థసారథి గారి పదిలం చేసుకునేవారు. ఆయన స్కూలు పిల్లలతో కలిసి వేసిన పిసినారి నాన్న నాటకం చుట్టుపట్ల గ్రామాలన్నింటిలో ప్రదర్శింపబడి బహుమతులు సంపాదించి ప్రశంసలు పొందడం పార్థసారథి గారి స్కూలు జీవితపు తీపి గురుతుల్లో ఒకటి. స్కూల్ చదువు పూర్తి కాగానే భాగ్యనగరం చేరడం పార్థసారథి గారి జీవితంలో పెద్ద మలుపు. అక్కా బావల అండతో హైదరాబాద్ సిటీ కాలేజీలో ఇంటర్, డిగ్రీ చదివిన కాలం వారి ప్రతిభకు సానపట్టింది. తెలుగు మీడియంలో సాటి గ్రామీణ విద్యార్థుల సహచర్యంలో చదివిన కాలేజ్ చదువు పార్థసారథి గారికి విద్యను, వికాసాన్ని, లోకానుభవాన్ని అందించింది. చక్కటి సామాజిక స్పృహను పల్లవింపజేసింది. ప్రొఫెసర్ సీతారత్నం గారి స్ఫూర్తిదాయకమైన ఉపన్యాసాలు పార్థసారథి గారిలో రసాయనిక శాస్త్రం పట్ల ప్రత్యేకమైన అభిమానాన్ని, ఆసక్తిని రేకెత్తించాయి. ఆ ప్రేరణతోనే అందని మావిపండులా కనిపించిన ఉస్మానియా ఎంఎస్సి సీటును వారు అహర్నిశలు కృషి చేసి అందిపుచ్చుకున్నారు. మేము ఇంటర్మీడియట్లో 1975లో కలుసుకున్నాం. ఇంటర్మీడియట్ తర్వాత డిగ్రీ రెండు సుమారుగా 5 సంవత్సరాలు సిటీ కాలేజీలో కలిసే చదువుకున్నాం. వి స్పెంట్ ఆల్మోస్ట్ 7 years ఎడ్యుకేషన్లో కంటిన్యూస్గా కలిసి స్పెండ్ చేశాం. తర్వాత ఎంఎస్సిలో వచ్చినప్పుడు ఆయన ఉస్మానియా యూనివర్సిటీకి వెళ్ళడం, నేనేమో నిజాం కాలేజీలో ఎంఎస్సి కెమిస్ట్రీలో జాయిన్ అయినాం. అంటే ఆల్మోస్ట్ మేము 1975 నుంచి 82 ఎండింగ్ వరకు ఎడ్యుకేషన్లో వి మూవ్ టుగెదర్. ఎక్సెప్ట్ ఎంఎస్సిలో కొద్ది కాలం ఆయన యూనివర్సిటీలో ఉన్నాడు, కానీ మిగతా 5 years మేము కంప్లీట్గా కలిసి చదువుకొని, కలిసి ట్యూషన్ చదివి క్లోజ్గా అసోసియేట్ అవుతూ ఉన్నాం. ఈజ్ వెరీ ప్లెజెంట్ పర్సనాలిటీ. ఆల్వేస్ టు అచీవ్, ఖచ్చితంగా నేను అచీవ్ చేయాలనే కాంపిటీషన్ ఉండి దాంట్లో వర్క్ చేసే పర్సనాలిటీ. ఆయన ఏదైతే టేకప్ చేశాడో అవన్నీ సక్సెస్ఫుల్గా కంప్లీట్ కావాలనేది టేకప్ చేశాడు. దట్స్ హౌ ఈ కుడ్ రీచ్ హయ్యెస్ట్ ప్లేస్ ఇన్ ది ఎడ్యుకేషన్ సిస్టంలో. ఆయన లైఫ్ క్యారియర్ గోల్స్ని చాలా సక్సెస్ఫుల్గా అచీవ్ చేశాడు. అచీవ్ చేయాలంటే ఇదంతా బిగినింగ్ నుంచి కంపల్సరీ చేయాలనే పట్టుదల, వర్క్లో కమిట్మెంట్ ఉండలేకపోతే ఇటువంటిది ఏం సాధ్యం కాదు. వీ హ్యావ్ అచీవ్డ్ అవర్ లైఫ్ గోల్స్ సక్సెస్ఫుల్లీ. దాంట్లో ఎవరికి సంబంధించినంత వాళ్ళకు హార్డ్ వర్క్ అదంతా కూడా ఉండడం వల్లనే వీ కుడ్ ఏబుల్ టు అచీవ్ ది గోల్స్ సెట్ బై అస్ ఇన్ ది బిగినింగ్ ఆఫ్ అవర్ లైఫ్. పిల్లల్ని అందరూ మంచిగా హై ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసుకొని యూఎస్లో అక్కడ సెటిల్ అయిపోయారు. ఈజ్ ఏ సక్సెస్ఫుల్ మ్యాన్. కాలేజీ విద్యార్థిగా కన్న కలలు ఫలించి ఉస్మానియా విశ్వవిద్యాలయం ప్రవేశం లభించడం పార్థసారథి గారికి చదువుల తల్లి ఆలయంలో ప్రవేశం లభించినట్టుగానే అనిపించింది. 1987వ సంవత్సరం ఉస్మానియా యూనివర్సిటీ నుంచి రసాయనిక శాస్త్రంలో పీహెచ్డీ పట్టా పొందే సమయానికి ఎన్నో ఉద్యోగావకాశాలు పార్థసారథి గారి తలుపు తట్టాయి. కానీ పవిత్రమైన ఉపాధ్యాయ వృత్తి పట్ల ఆయనకున్న ప్రత్యేక అభిమానం వల్ల ఆయన ఉస్మానియా విశ్వవిద్యాలయంలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా చేరారు. It gives me great pleasure to speak about great personality, Professor T. Parsarathi Garu. He is an excellent teacher. Always he uses innovative methods of teaching. He is an eminent scientist. He did research in new area of chemistry field, that is molecular modeling. He has published many research articles in national and international journals of high repute. If he takes up any task, he will not sleep and he will not allow others to sleep. As a classmate, he has guided me to improve my subject knowledge. As a colleague, he has guided me to develop my research career. He is always helpful to the deserving the people. On the occasion of his retirement, I wish him a healthy,
peaceful retired life. అధ్యాపక వృత్తిలో తన ప్రస్థానంలో మొదటి 7 సంవత్సరాలు పార్థసారథి గారు బిక్నూర్ పీజీ కాలేజ్లో అసిస్టెంట్ ప్రొఫెసర్గా పనిచేశారు. నేను 91లో కామారెడ్డి ఏఎస్పిగా పనిచేశాను. వారు అక్కడ బిక్నూర్ దగ్గర ఉన్నటువంటి మన పీజీ సెంటర్లో పనిచేస్తూ ఉండేది. ప్రొఫెసర్గా ఆయన చక్కగా పిల్లలకి పాఠాలు చెప్పటం, పిల్లల్ని గైడ్ చేయటం చేశారు. ఆయన ప్రొఫెషన్కి ఆయన న్యాయం చేశారు. ఆయన అంత మంచి పేర్లు తెచ్చుకున్న వ్యక్తి నాకైతే తెలియదు. భారతదేశ ప్రజాస్వామ్యం మంచి ఫలితాలు ఇస్తుందంటే ఆ మంచి ఫలితాలకి ఒక చక్కని ఉదాహరణ మన ప్రొఫెసర్ పార్థసారథి గారు. ఈ రోజున యూత్ అందరూ కూడా ఆయన్ని ఆదర్శంగా తీసుకోవాలి. మనం అందరం కూడా డబ్బులు ఎలా సంపాదించాలి, ఎలా పైకి రావాలి అనేటువంటి తొందరపాటు మనస్తత్వంతో ప్రవర్తిస్తున్నాం. అట్లా కాకుండా భారత ప్రజాస్వామ్యం దాదాపుగా 130 కోట్ల మంది ప్రజల యొక్క బాగోగుల కోసం ఈ ప్రజాస్వామ్యం ఉంది. ఈ ప్రజాస్వామ్యం యొక్క సరైన అర్థాన్ని మనం తెలుసుకుని ప్రజలందరికీ ఉపయోగపడే విధంగా పనిచేయాలి. అలా పనిచేయాలనుకుంటే దానికి రోల్ మోడల్ ప్రొఫెసర్ పార్థసారథి గారు. ఆయనతో పరిచయం కావటం నాకు చాలా ఆనందంగా ఉంది. ప్రొఫెసర్ పార్థసారథి గారు చక్కని సామాజిక స్పృహ కలిగిన వ్యక్తి. సమాజానికి సేవ చేయాలనే ఉద్దేశంతో అహర్నిశం పనిచేశారు. ఆయన రిటైర్మెంట్ తర్వాత పరిపూర్ణమైన ఆరోగ్యాన్ని, ఐశ్వర్యాన్ని, శాంతియుత జీవితాన్ని, ఆహ్లాదకరమైనటువంటి జీవితాన్ని ఆయనకి, ఆయన కుటుంబ సభ్యులకు కలగాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. బిక్నూర్ కాలేజ్ తర్వాత శ్రీ పార్థసారథి గారు అసోసియేట్ ప్రొఫెసర్గా 8 సంవత్సరాలు, ప్రొఫెసర్గా 3 సంవత్సరాలు హైదరాబాదులోని నిజాం కాలేజీలో పనిచేశారు. అరే పార్థసారథి నాకు 1980 నుంచి వెళ్ళి కూడా పరిచయం. వాళ్ళకప్పుడు నేను స్పెక్ట్రాస్కోపీ, క్వాంటమ్ కెమిస్ట్రీ క్లాసులు తీసుకునేవాడిని. అయితే పార్థసారథి చాలా అన్అజ్యూమింగ్గా ఉండేవాడు. మంచి స్టూడియస్ స్టూడెంట్. ఇంత అన్అజ్యూమింగ్ అంటే అతను రూరల్ బ్యాక్గ్రౌండ్, అతని బిహేవియర్లో బాగా రిఫ్లెక్ట్ అయి మొదట్లో కొంచెము ఇన్హిబిటివ్గా ఉండేవాడు. తర్వాత ఓపెన్ అప్ అయి సబ్జెక్ట్ మీద మంచి ఇంట్రెస్ట్ ప్లస్ అతను ఇండస్ట్రియస్ నేచరు నాకు చాలా నచ్చేవి. తర్వాత పార్థసారథి తన స్వయం శక్తి మీదనే పిహెచ్డి కంప్లీట్ చేయడం జరిగింది. ఈరోజు పార్థసారథి ఒక టీచర్గా, తర్వాత ఒక రీసెర్చర్గా, తర్వాత ఒక అడ్మినిస్ట్రేటర్గా కూడా యూనివర్సిటీలో మంచి పేరు తెచ్చుకున్నాడని నేను చెప్పగలుగుతాను. అతను ఇప్పుడు కూడా నాకు 1980s పార్థసారథి మానే గుర్తున్నది. సో అతనికి మంచి జరగాలని నేను భగవంతుని ప్రార్థిస్తున్నాను. 2006 జూలైలో ప్రొఫెసర్గా పదోన్నతి పొందిన పార్థసారథి గారు ఆ ఆచార్య పీఠానికే వన్నె తెచ్చారు అంటే అతిశయోక్తి కాదు. 70కి పైగా అమూల్యమైన పరిశోధనా పత్రాలను, 4 ప్రామాణికమైన రసాయన శాస్త్ర గ్రంథాలను రచించారు. దేశ విదేశాల్లో 54 శాస్త్రజ్ఞుల సమావేశాల్లో పాల్గొన్నారు. అధ్యాపకులుగా, పరిశోధకులుగా వీరిది 3 దశాబ్దాలు దాటిన అపారమైన అనుభవం. వీరి మార్గదర్శనంలో 12 మంది యువ శాస్త్రజ్ఞులకు పీహెచ్డీ పట్టాలు ఇప్పటికే లభించాయి. మరో 14 మంది విద్యార్థులు పీహెచ్డీ పట్టా కోసం పరిశోధనలు జరుపుతున్నారు. ప్రొఫెసర్ పార్థసారథి గారి సారథ్యంలో 7 విద్యార్థులు ఎంఫిల్ పట్టాలు అందుకోగలిగారు. Myself, P. Neeraja, working as Associate Professor in Geetanjali College of Pharmacy in the field of Pharmaceutical Sciences. I have done my PhD under Professor Dr. T. Paర్థసారథి sir. I have registered for my PhD in a year of 2013, and in 2018 June I have been awarded in PhD in Pharmaceutical Sciences. It's a great pleasure and wisdom to share my views about Dr. T. Paర్థసారథి sir.
It had a very good, great interaction, and he was very supportive during the period of my work. He is a symbol of continuous motivation, and he is the greatest person who is very down to earth, which I met. I am very glad and privileged to work under him. I wish very post-retirement life and very long life and good health. Wishing sir and his family a very happy days ahead. Thank you. 2004లో ముంబైలో ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ కెమిస్ట్రీ సమావేశంలోను, తిరిగి 2006లో హైదరాబాదులో జరిగిన అంతర్జాతీయ రసాయనిక శాస్త్రజ్ఞుల సమావేశంలోను, ఆ తరువాత 2009లో కొచ్చిన్లో జరిగిన అంతర్జాతీయ శాస్త్రజ్ఞుల సమావేశంలోను ప్రొఫెసర్ పార్థసారథి గారి పరిశోధనా వ్యాసాలకు బెస్ట్ రీసెర్చ్ పేపర్ సత్కారాలు లభించాయి. విద్యార్థులకు అభిమానపాత్రుడైన ఆచార్యులుగానే కాక ప్రొఫెసర్ పార్థసారథి గారు యూనివర్సిటీలో ఎన్నో విధాలైన సామాజిక సేవా కార్యక్రమాలకు సారథ్యం వహించారు. వీరి ఆధ్వర్యంలో ఎన్నో ఎన్ఎస్ఎస్ క్యాంపులు, రక్తదాన శిబిరాలు, ఆరోగ్య శిబిరాలు, నేత్ర పరీక్ష శిబిరాలు, పర్యావరణ రక్షణ కార్యక్రమాలు, ఎయిడ్స్ అవగాహన కార్యక్రమాలు, యూత్ ఫెస్టివల్ కార్యక్రమాలు, మహిళా సాధికారిత కార్యక్రమాలు జరిగాయి. Professor Tigulla Patsardi, Senior Professor in the Chemistry Department, Osmania University. I understand is superannuating by the end of this month. I would like to wish him all the best. He has been one of the outstanding teachers in the Osmania University. When I was the Vice Chancellor from 2008 to 11, in 2009, he accepted the assignment of principalship of Saifabad College, and he rendered excellent leadership as far as the college development was concerned, in improving the academic standards, in improving the infrastructure, and conducting many programs. In fact, because we have initiated many new programs at that time, choice-based credit system was introduced, and add-on new papers were introduced, and that college needed infrastructure improvement to a great extent, because the college was run for a very long time in the old sheds, so it needed new buildings. So in all respects, Professor Parsardi took initiative in developing infrastructure, in promoting academic standards, in organized programs. University also should be grateful to such a person, because he has helped the university in many respects, not only being a good teacher, good researcher, but developing academic standards. But of late he has been Dean of UGC, and by holding that position he has helped many scholars, faculty members to do their research by supporting them with the funds and being a liaison between the UGC and the university. So he should, I wish Professor Parsardi, his family, his children, all his dear ones, all the best. Thank you. ప్రొఫెసర్ పార్థసారథి గారు ప్రిన్సిపల్గా పనిచేసిన కాలం సైఫాబాద్ కాలేజ్ చరిత్రలో స్వర్ణయుగంగా భావిస్తారు. ప్రొఫెసర్ తీగుళ్ల పార్థసారథి సార్ గారు సైఫాబాద్ సైన్స్ కళాశాల ప్రిన్సిపాల్గా 2009 నుంచి 2013 మధ్యలో ఇక్కడ దాదాపు 4 సంవత్సరాలు పనిచేశారు. పార్థసారథి సార్ గారు ఒక అభ్యుదయవాది, అదేవిధంగా తెలంగాణవాది. వారి హయాంలో ముఖ్యంగా తెలంగాణ ఉద్యమం ఉధృతంగా నడుస్తున్న సమయంలో సైఫాబాద్ కళాశాల విద్యార్థులు ఉస్మానియా యూనివర్సిటీ కళాశాల విద్యార్థులకు సమాంతరంగా ఉద్యమాన్ని నడిపిన సమయంలో ఏ ఒక్క విద్యార్థికి కూడా ఎలాంటి పోలీస్ కేసులు కాకుండా కాపాడినటువంటి గొప్ప తెలంగాణవాది ప్రొఫెసర్ పార్థసారథి గారు. ముఖ్యంగా ఒకే ఒక విద్యార్థి, అది అప్పుడు నేను విద్యార్థిగా ఇక్కడ చదువుతున్నటువంటి వాడిని, నా ఒక్కడిపైన ఒక 50 కేసులు తప్ప మిగతా ఏ ఒక్క విద్యార్థికి 50 మందిలో ఏ ఒక్క విద్యార్థి కూడా ఎలాంటి కేసులు ఎలాంటి హాని లేకుండా కాపాడినటువంటి ఒక మానవతావాది ప్రొఫెసర్ పార్థసారథి గారు. అదేవిధంగా ఆ హయాంలో, అంటే వారి హయాంలో ముఖ్యంగా ఈ కళాశాలలో చదువుకున్నటువంటి విద్యార్థులు ఇవాళ ఎన్నో గొప్ప స్థానాల్లో ఉన్నారు. దానికి కారణం ఏంటంటే వారు ఉద్యమాన్ని, అదేవిధంగా అకాడమిక్ వాతావరణం ఎక్కడ కూడా సమతుల్యం ఉండేటట్లుగా చూసుకున్నటువంటి ఒక గొప్ప వ్యక్తి ప్రొఫెసర్ పార్థసారథి గారు. వారు అందించినటువంటి సేవలను ఏ ఒక్క విద్యార్థి కూడా ఇవాళ మర్చిపోయేటటువంటి పరిస్థితులు లేరు. సైఫాబాద్ సైన్స్ కళాశాల
ఒక ప్రిన్సిపాల్గా, ఒక గొప్ప ప్రిన్సిపాల్గా చరిత్రలో చిరకాలం ప్రొఫెసర్ పార్థసారథి గారు ఉండాలని, అదేవిధంగా వారు రిటైర్మెంట్ సందర్భం కూడా, రిటైర్మెంట్ తర్వాత కూడా వారు ఒక మంచి ఆయురారోగ్యాలతో 100 సంవత్సరాల కంటే ఎక్కువ కూడా వాళ్ళు ప్రశాంతంగా ఒక ప్రశాంత జీవితం గడపాలని మేము ఆశిస్తున్నాం. పార్థసారథి గారి నాయకత్వంలో సైఫాబాద్ యూనివర్సిటీ కాలేజ్ అన్ని రంగాల్లోనూ పురోగతిని సాధించింది. పర్యావరణ రక్షణ లాంటి విషయాల్లో కూడా పార్థసారథి గారు చూపిన ప్రత్యేక శ్రద్ధ అందరి దృష్టిని ఆకర్షించింది. ఇది ఆల్మోస్ట్ 40 సంవత్సరాల అనుబంధం మాది. ఉస్మానియా యూనివర్సిటీ క్యాంపస్ నుంచి మొదలైంది. తను అంచెలంచెలుగా ఎదుగుతూ టీచింగ్ ప్రొఫెషన్లో ఎన్నో మరి అభినందనలు కానీ, అప్రిసియేషన్లు, అవార్డ్స్ అన్నీ పొందారు. మంచి రికగ్నిషన్, ఒక మంచి టీచర్గా. సైఫాబాద్ సైన్స్ కాలేజ్లో ప్రిన్సిపల్గా చేయడం, అక్కడ మేము మొదటగా చూసింది ఏంటంటే మొక్కలు పెట్టడానికి చాలా ప్లేస్ ఉంది, అది ఎందుకు ప్లాంటింగ్ చేయరంటే వెంటనే పార్థసారథి అదొక ప్రయారిటీ ఐటెంగా తీసుకుని ఎక్కడ ఖాళీ స్థలాలు ఉన్నాయో అక్కడంతా చేయడం జరిగింది. అలానే వాళ్ళు కొత్త బిల్డింగ్ కట్టుకోవాలనంటే కొన్ని అటవీ శాఖ నుంచి అనుమతులు అవి కావాలి అంటే అది మన కమిటీలో మరి దాన్ని చేర్పించి దాన్ని తొందరగా, అంటే మనము ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కూడా అభివృద్ధిలో భాగస్వాములు అవ్వాలని, పార్ట్నర్ ఇన్ డెవలప్మెంట్ లాగా. అంటే నేను ఎందుకంటే ఆ కాలేజ్ నేను విజిట్ చేశాను, పిల్లల పరిస్థితి చూశాను, క్లాస్ రూమ్స్ ఎలా ఉన్నాయి, హాస్టల్స్ ఎలా ఉన్నాయి. డెఫినెట్గా ఫండింగ్ ఉంది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంప్రూవ్ అయితే మంచిగా చదువుకోవచ్చు, మంచి విద్యాలయంగా మారుతుందని. సో అది చేయడం జరిగింది. దాని ఇనాగ్రేషన్ కూడా నేను వెళ్ళి వెరీ హ్యాపీ. దాన్ని కూడా పార్థసారథి దగ్గరుండి చాలా టాప్ ప్రయారిటీలో ఒక టైం లైన్ పెట్టుకొని ఏ విధంగానూ వేస్టేజ్ కాకుండా చక్కగా కట్టించి వెళ్ళారు. జనగామ దగ్గర మరి మాణిక్యాపురంలో ఫామ్ ల్యాండ్ ఉంది, అక్కడికి కూడా చాలాసార్లు నన్ను మొక్కలు అడిగి తీసుకెళ్ళారు. మొన్న అడిగాను, అన్నిసార్లు మొక్కలు తీసుకెళ్తున్నా, అసలు మొక్కలు బతికాయా ఉన్నాయంటే ఫోటోలు పంపించారు. 1000 మొక్కల వరకు చక్కగా పచ్చగా వాళ్ళ వ్యవసాయ భూమిలో ఉన్నాయి. అక్కడికి వెళ్ళి మంచి ఆరోగ్యవంతమైన పీస్ఫుల్ లైఫ్ ఆయన గడపవచ్చు. కానీ ఇంకా చాలా చేసే శక్తి ఉంది. ఎంతోమంది స్టూడెంట్స్ని తీర్చిదిద్దారు. మా 2 అబ్బాయిలు కూడా మరి రామయ్య ఇన్స్టిట్యూట్లోనే వెళ్ళారు, పార్థసారథి గారి శిష్యులే, సాత్విక్, సమ్యక్. వాళ్ళిద్దరూ ఈ రోజున మంచి పొజిషన్లో ఉండడానికి కారణం పార్థసారథి గారు లాంటి గురువులు దొరకడం. వాళ్ళు నిజంగా అదృష్టం. ఐ విష్ పార్థసారథి గారు అండ్ హిస్ ఫ్యామిలీ కంటిన్యూడ్ హ్యాపీ లైఫ్ ఈవెన్ ఆఫ్టర్ రిటైర్మెంట్, అండ్ ఐ హోప్ హీ విల్ కంటిన్యూ టు కాంట్రిబ్యూట్ టు బెటరింగ్ అవర్ ఎన్వైర్న్మెంట్ by planting more and more and then improving the quality of our environment. All the best, Parsadi. సైఫాబాద్ కాలేజ్ నుంచి తిరిగి ఉస్మానియా విశ్వవిద్యాలయానికొచ్చిన ప్రొఫెసర్ పార్థసారథి వివిధ హోదాల్లో విజయ పరంపరలు కొనసాగించారు. Professor Parsadi, who is at present Dean UGC Affairs in Usmania University, is known to me quite for some time. I know him as an excellent teacher. He has served the university for last 30 years, been a very successful administrator. He was the principal from 2009 to 13 of the University College of Science, Saifabad, and he has developed the college, and we can witness the development in the University College of Science, Saifabad. His superannuation will create a vacuum in the Department of Chemistry. However, superannuation is inevitable. As Dean UGC Affairs, he has done excellent service, and in fact he has seen that UPE project is extended by 2 years, and because of his efforts that we are going to get 20 crores further to complete the project. So he has been always helpful to the university, and if the work is entrusted to him, we can forget that work will be done. This is exactly reason why actually we have chosen him as the Dean UGC Affairs. So all in all, as a teacher, as a researcher, as an administrator, he has done an excellent service to the university, and I place on record the services rendered by Professor Paర్థసారథి garu. And a person of caliber of Paర్థసారథి, it's not very difficult to find job after superannuation. I am sure that he will start his second innings after the superannuation. In fact, if there is any provision in the university, so we can re-employ him, but I don't know if there is anything that we can do
At this point of time, I can only wish him a happy, healthy and prosperous superannuation. తెలంగాణ చరిత్రలో 2009 నుంచి 2013 మధ్యకాలం చారిత్రాత్మకమైన సమయం. సరిగ్గా ఆ సమయంలో ప్రొఫెసర్ పార్థసారథి గారు తెలంగాణోద్యమానికి ముఖ్య కేంద్ర బిందువుల్లో ఒకటిగా నిలిచిన సైఫాబాద్ పీజీ సైన్స్ కాలేజ్ ప్రిన్సిపల్గా ఉన్నారు. రిజిస్ట్రార్ గోపాల్ రెడ్డి గారికి పార్థసారథి గారి పట్ల ఉన్న గౌరవాదరాలకు ప్రొఫెసర్ గారి సమర్థతా సద్గుణాలతో పాటు మరో కారణం కూడా ఉంది. Professor Parthasarathi is known to me for well over 3 decades. He was senior to me during our MSc days, and later during the same time we also did our research leading to our PhD degrees. Of course, he is very soft spoken academician, very good teacher and also very good researcher. And in addition to his research and academics, he is also very good administrator. He has worked as principal, University College of Science, Saifabad, and also now he is working as Dean, UGC and Development Affairs. I have the privilege to sign his appointment orders as the Dean, UGC. He is very close to me. In fact, he also trained my 2 children as far as chemistry is concerned. He taught chemistry to my 2 children who are now well settled. They did their BTechs in IIT and BITS Pilani. I'm very thankful to him. Overall he is a very good person. Normally a person can be either an academician or a researcher or an administrator, but he is a person who is having all the qualities of a good teacher, good academician and good administrator. On the occasion of his retirement, I wish him all the best and I pray the God to give him a very long, healthy and peaceful retired life and also fruitful retired life. ప్రొఫెసర్ పార్థసారథి గారి అన్ని విజయాల వెనుక 35 సంవత్సరాల క్రితం సహధర్మచారిణిగా ఆయన జీవితంలోకి ప్రవేశించిన ఆయన అర్ధాంగి శ్రీమతి వసంత గారి పాత్ర ఎంతో ముఖ్యమైనది. గురుతుల్యులు, మార్గదర్శకులు అయిన శ్రీ చుక్కా రామయ్య గారు ప్రొఫెసర్ పార్థసారథి గారిని అభినందిస్తూ ఆశీర్వదిస్తున్నారు. పార్థసారథితో నాకు సాంగత్యం ఇంచుమించుగా 40 సంవత్సరాలది. ప్రతి సంవత్సరం కొత్త విషయాన్ని నేర్చుకున్నాడు. ఈ సంవత్సరం ఉన్నటువంటి పిల్లలు అతనికి ఒక రకమైన చదువు చెప్తే నేర్చుకోవడానికి అవకాశం ఇస్తే, రెండో సంవత్సరం ఇంకో రకమైనటువంటి ఒక జ్ఞానాన్ని ఇచ్చారు. అతను ఇంచుమించుగా 40 బ్యాచెస్కు చదువు చెప్పాడు. ఈ 40 సంవత్సరాల్లో ఎంత జ్ఞానాన్ని అతను సంపాదించాడో మీరు అర్థం. ముఖ్యంగా కాలేజీ ఉపాధ్యాయులు ఇంత అనుభవాన్ని ఏం చేయాలి రిటైర్మెంట్ తర్వాత? ఆ అనుభవాన్ని ఉపయోగించడానికి కోసమై అతను ఈ వృత్తి నుంచి దూరం కావద్దని మాత్రమే నేను విజ్ఞప్తి చేస్తున్నాను. కాలేజీ లోపట పదవి విరమణే కానీ వృత్తి నుంచి మాత్రం విరమణ చేస్తులేరనే విషయం ఆయనకు చెప్పదలిచాను. రిటైర్మెంట్ అంటే ప్రభుత్వం ఇచ్చినటువంటి యొక్క పదవితో నిమిత్తంతో మనం విరమించుకోవడమే కానీ వృత్తితో విరమించడం కాదనే నేను పార్థసారథి గారికి నేను విజ్ఞప్తి చేయదలిచాను. చాలా మంచి టీచర్ అతను. కెమిస్ట్రీ లోపట చాలా జ్ఞానం పెరుగుతూ ఉన్నది. ఆ జ్ఞానాన్ని వచ్చే తరానికి ఇవ్వాలి మనం. కొత్త ఉపాధ్యాయుడు 22-23 సంవత్సరాలకు చెప్పినటువంటి యొక్క జ్ఞానం వేరు. 40 సంవత్సరాలతో అదే రంగంలో ఉండి ప్రయత్నం చేసిన సాధించిన జ్ఞానం వేరు. ఈ అనుభవాన్ని వచ్చే తరానికి ఇచ్చడానికి కోసమై ఇతర దేశాల లోపల రిటైర్మెంట్ జరుగుతున్నప్పుడు తన అనుభవాలు రాయాలని చాలామంది అడిగారు. పార్థసారథితో నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, ఈ 40 సంవత్సరాల్లో నువ్వు ఏ అనుభవం సంపాదించావో అది రాతపూర్వకంగా పెడితే అది వచ్చే తరానికి ఎక్కువ ఉపయోగపడుతుంది, టీచర్స్కి ఉపయోగపడుతుంది. అదే కాకుండా పిల్లలకు కూడా ఉపయోగపడుతుంది. ఎన్నో రంగాల్లో కెమిస్ట్రీ యొక్క ఉపయోగం కనబడుతుందని. ఒక ఫార్మసిస్ట్ కావచ్చు, లేకుంటే
ఒక ఇంజనీర్కు కెమిస్ట్రీ అవసరం ఉన్నది. అంటే ఈనాడు కెమిస్ట్రీ అన్ని రంగాల్లోకి ఉపయోగపడుతూ ఉన్నది. కాబట్టి కెమిస్ట్రీ యొక్క ఉపయోగం ఏ రంగాల్లో ఏ విధంగా ఉన్నదో చెప్పినట్టయితే వచ్చే తరం ఎంతో నిరాశకు గురి కాకుండా ఉద్యోగ అవకాశాలు కూడా పెంచుకునే అవకాశం ఉన్నది. మీరు చాలా అంకిత స్వభావంతో చేసిన సేవకు ఒక సహచరునిగా మీకు ఎంతో అభినందిస్తూ ఉన్నాను. అభినందనలు కేవలం ఎంతుందో మీరు ఉద్యోగం నుంచి పోతున్నందుకు కాదు, మీరు మాలో చేరుతున్నందుకు ఎంతున్నదో నేను ఎంతో అభినందిస్తూ ఉన్నాను. ప్రొఫెసర్ పార్థసారథి గారిది మాది ఒకే గ్రామం, అది ఈటూరు. ప్రొఫెసర్ పార్థసారథి గారు మాకు మార్గదర్శి. బంధువుల ఆప్యాయతతో పాటు మిత్రుల అనురాగాన్ని కూడా చూరగొన్న భాగ్యశాలి శ్రీ పార్థసారథి గారు. అంటే పార్థసారథి గారు మాకంటే సీనియర్ కాబట్టి చదువులో అడ్వాన్స్గా ముందుకు వెళ్ళిపోతున్న క్రమంలో మేము పార్థసారథి గారి లెక్కనే మేము కూడా చదువుకోవాలనేది మాకు మార్గాన్ని చూపించిన వ్యక్తి. అట్లాగే మాకే కాకుండా మా చుట్టుపక్కల గ్రామాలకు కూడా ఒక నిశ్శబ్ద విప్లవానికి కారకుడు ఆయనే. కారణం ఏంటంటే ఈటూరులో వీళ్ళు చదువుతున్నారంట, మనం కూడా చదువుకోవాలని పక్క గ్రామాల వాళ్ళు కూడా మాతో పోటీపడి చదివేవాళ్ళు. పెద్ద కుటుంబం వాళ్ళది. వాళ్ళ అన్న పిల్లల్ని కానీ వాళ్ళ అక్కచెల్లెళ్ళ పిల్లల్ని కానీ మంచిగా చదివించడంలో ఆయనే సాటి. వాళ్ళకందరికి కూడా మార్గదర్శి ఆయనే. ఎంత నిదానంగా డిసిప్లిన్గా ఒక సిస్టమేటిక్గా ఉండి వాళ్ళను ఒక పెద్ద స్థాయిలో ఆ రకంగా ఉంచడానికి కారకుడు ప్రొఫెసర్ పార్థసారథి. పార్థసారథి గారి విశిష్ట వ్యక్తిత్వాన్ని 3 ముక్కల్లో చెప్పడం కష్టమే. అయినా ప్రొఫెసర్ వెంకటరాజయ్య గారు అలాంటి ప్రయత్నం చేసి తనివి తీరక మరిన్ని విశేషాలు జోడించి ఆప్తమిత్రుడి వ్యక్తిత్వానికి అద్దం పడుతున్నారు. ప్రొఫెసర్ పార్థసారథి నాకు 1975 నుంచి మిత్రుడు, నా క్లాస్మేటు. ఆర్గనైజ్డ్ మైండ్ ఆర్గనైజెస్ బాడీ, బోత్ ఆర్గనైజ్ పర్సనాలిటీ. ఆర్గనైజ్డ్ మైండ్ అంటే తను అనుకున్న అభిప్రాయాలు మొత్తం కూడా సిస్టమేటిక్ చేసుకోవడం. ఆర్గనైజర్స్ బాడీ అంటే తన ఆలోచనలు మొత్తం క్రమబద్ధీకరణ చేసినప్పుడు తన శరీరాన్ని కూడా పనిచేసే విధంగా మలుచుకోవడం. బోత్ ఆర్గనైజ్ పర్సనాలిటీ అంటే మైండ్ ఆర్గనైజ్ అయినప్పుడు బాడీ ఆర్గనైజ్ అవుతుంది, 2 ఆర్గనైజ్ అయినప్పుడు పర్సనాలిటీ ఆర్గనైజ్ అయింది. ఈ 3 మధ్యనే ఉంది పార్థసారథి పర్సనాలిటీ. దాదాపు 40 సంవత్సరాలుగా ప్రొఫెసర్ పార్థసారథికి, ఆయన కుటుంబానికి సన్నిహితులైన మరొక మిత్రులు ఆయన వ్యక్తిత్వంలోని మరికొన్ని విశేషాలను వివరిస్తున్నారు. అంటే దాదాపు 40 సంవత్సరాల నుంచి మా యొక్క మిత్రత్వం కొనసాగుతున్నది. పార్థసారథికి 2 పాపలు, 1 బాబు. అన్న మీద ఉన్నటువంటి అభిమానంతో ఈవెన్ తన యొక్క అన్న పిల్లల్ని కూడా తన పిల్లలతో సమానం కూడా చదివించేటటువంటి వ్యక్తి. కాబట్టి ఆయనకు ఎటువంటి హ్యూమన్ టచ్ ఎంత ఉందో దీన్ని బట్టి అర్థమవుతుంది. తర్వాత వారి శ్రీమతి కూడా వారికి తగ్గట్టుగానే వసంత, ఆమె కూడా చాలా మంచిది. మాకు ఆమె ఒక తోబుట్టు లెక్క ఉంటుంది. ఆమె ఎప్పుడు పిలిచినా కూడా ఆప్యాయంగా అన్న అని పిలిస్తే నాకు మా అక్కయ్య పిలిచినట్టు మాకు అనిపిస్తుంది. నిజంగా మాకు అందరూ కూడా ఒక రోల్ మోడల్ లెక్క మాకు పార్థసారథి అనిపిస్తాడు. తర్వాత ఆయన డ్యూటీ పట్ల కూడా డ్యూటీ కానీ సిన్సియారిటీ, కమిట్మెంటు ఆయన మించిన వాళ్ళు ఎవరు లేరు. ఎందుకంటే ఆయన స్టూడెంట్స్ ఈ రోజున ఎందరో మంది ప్రపంచవ్యాప్తంగా ముఖ్యమైనటువంటి ఈ స్టేట్స్లో ఐఐటి కెమిస్ట్రీ సబ్జెక్టు చెప్తుంటాడు. ఎందరో మంది శిష్యుల్ని ఈయన తయారు చేశారు. ఈ రోజున ఎందరో కూడా ఎన్నో ఉన్నత పదవుల్లో ఉన్నటువంటి చాలామంది విద్యార్థులు ఆయన స్టూడెంట్స్ ఉన్నారు. ఈయనకు తెలంగాణ పట్ల కూడా చాలా కమిట్మెంట్ ఉంది. నేను ఇక్కడ తెలంగాణ ఇంజనీర్ చేసి ఉద్యోగం చేసేటప్పుడు కూడా నాకు తగిన సలహాలు ఇస్తుండేవాడు, ఈ విధంగా చేయాలని చెప్పి. అదేవిధంగా ఇప్పుడు ఆయన యొక్క సేవలకు మెచ్చి ఈవెన్ డీన్ యూజీసీకి కూడా అతను అవడం జరిగింది. తన హెల్త్ పట్ల కూడా ఎంత సిన్సియర్గా ఉంటాడంటే మార్నింగ్ వాకింగ్, తర్వాత నేను కూడా పరోక్షంగా నా ఆరోగ్యం ఇంత మంచిగా ఉండడానికి కారణం మా పార్థసారథే. నన్ను కూడా రెగ్యులర్గా వాకింగ్ తీసుకెళ్తాడు. వారి యొక్క ఫ్యూచర్ రిటైర్డ్ లైఫ్ ఇప్పుడు ఇంతకుముందు ఏ విధంగా యాక్టివ్గా సిస్టమేటిక్గా ఉన్నాడో ఫ్యూచర్ లైఫ్ కూడా చాలా సంతోషంగా గడవాలని చెప్పి ఒక మిత్రునిగా కోరుకుంటున్నాను. వారికి భగవంతుడు అన్ని విధాలుగా ఆరోగ్యం ఉండాలని చెప్పి కోరుతూ, నా మిత్రుడు
ప్రొఫెసర్ పార్థసారథి ఈ నెల 31కు రిటైర్ అవుతున్న సందర్భంగా వారికి పదవీ విరమణ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మాన్యులు భువనగిరి నియోజకవర్గపు పార్లమెంటు సభ్యులు శ్రీ బూరా నరసయ్య గౌడ్ గారికి కూడా ప్రొఫెసర్ పార్థసారథి గారి పట్ల ప్రగాఢ మైత్రీభావం బహుకాలంగా నెలకొని ఉంది. పార్థసారథి గారు నాకు మంచి మిత్రుడు. తొలి పరిచయం రాయ్ అండ్ రాయ్స్ ఆర్గనైజేషన్ ఏర్పాటు చేసినప్పుడు ఒక విద్యావేత్తనే కాకుండా సామాజిక విద్యావేత్తగా నాకు పరిచయం కావటం జరిగింది. ఆ సంబంధం ఇప్పటివరకు కూడా కొనసాగుతుంది. వారు ఒక పేద రైతు కుటుంబంలో జన్మించి మా జిల్లా ఉమ్మడి నల్గొండ జిల్లా అయినటువంటి ఈటూరు గ్రామం నాగర్ మండలం ప్రస్తుతంలో జన్మించి చదువుకొని కష్టపడి ఈరోజు అంచెలంచెలుగా ఎదిగి అసిస్టెంట్ ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, ప్రొఫెసర్, ప్రస్తుతం డీన్ యూజీసీ అఫైర్స్గా రిటైర్ కావటం చాలా సంతోషం. ఈ యొక్క రిటైర్మెంట్ ఫంక్షన్ అంటే చాలా అంబిగ్వస్, అంటే ఇందులో చేదు తీపి రెండు ఉంటాయి. ఒకవైపు సరే బాధ్యతల నుంచి ఫ్రీడమ్ వస్తుందని, ఇంకోవైపు ఇన్ని సంవత్సరాలు రోజు వేలాది మంది విద్యార్థులకు ఒక దారి చూపినటువంటి వృత్తి నుంచి తొలుగుతున్నందుకు కొంత బాధ కూడా ఉంటుంది. అయినా పార్థసారథి గారు వారి యొక్క సామాజిక దృక్పథంతో వారి యొక్క సేవలు సమాజం అనే ఒక యూనివర్సిటీలో ముందు వారు ప్రొఫెసర్గా ఇంకా చురుగ్గా ముందుకెళ్తారని వారి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, వారు మంచి ఆరోగ్యంతో ఆయురారోగ్యాలతో ముందు మొత్తం సమాజానికి ఒక దిక్చూచిగా ముందుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. 2018 ఆగస్టులో పదవీ విరమణ చేస్తోన్న ప్రొఫెసర్ పార్థసారథి గారికి పదవీ విరమణ కొంత శాంతినిస్తుందేమో కానీ విశ్రాంతినివ్వదు. నిరంతరం అధ్యయనంలోనూ అధ్యాపనంలోనూ నిమగ్నులై ఉండే వారి వంటి మేధావులు, బుద్ధిజీవులు ఆ 2 వ్యాసంగాల నుంచి విశ్రాంతి పొందరు, విశ్రాంతి కోరరు. ఆ సర్వేశ్వరుడి అనుగ్రహం వలన సంపూర్ణారోగ్యంతో ఉన్న పార్థసారథి గారు విద్యార్థులను విద్యాధికుల్ని చేసి పరిశోధోన్ముఖులను చేసే ఈ ప్రయత్నాన్ని ఎప్పటికీ మానరు. జగదీశ్వరుడు తనకిచ్చిన మేధాశక్తిని జగతి శ్రేయానికి వినియోగించడం ఆపరు. పదవీ విరమణ సందర్భంగా పార్థసారథి గారికి సకల శుభాకాంక్షలు.